మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో పరాభవనామ సంవత్సరం తెలుగు నూతన సంవత్సరాది ఈ మార్చి 19వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో మరి ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహ మూర్తిత్వాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. సో ఇక్కడ ఈ పరాభవనామ సంవత్సరం చూస్తే కనుక పరాభవం ఆ పేరులోనే ఉంది, అవమానం అని యాక్చువల్గా. బట్ ఈ పరాభవాన్ని మనం ఆత్మ పరిశీలన సంవత్సరంగా కూడా అభివర్ణించవచ్చు. 2019వ సంవత్సరం ఏదైతే వికారినామ సంవత్సరం, వికారం స్టార్ట్ అవడం, 2020 తర్వాత శార్వరి 2020 చీకట్లు మిగిల్చింది అందరికీ తెలుసు. 21 ప్లవనామ సంవత్సరం, కోతి, ప్లవం అంటేనే కోతి, అటు ఇటు పరిగెత్తు ఉంటే ఒక స్థిరత్వం లేని పరిస్థితి ఎలా ఉంటుందో 2021 అది. అలాగే 2022 శుభకృతు, 23 శోభకృతు, కొంచెం నెమ్మదిగా మళ్ళీ స్థిరపడటం ఈ శుభకృతు శోభకృతు నామ సంవత్సరాల్లో. ఆ తర్వాత మళ్ళీ క్రోధినామ సంవత్సరంలో ప్రభుత్వాల మధ్య వచ్చిన గొడవలు అవన్నీ మనం కూడా కొంచెం చూసాం. ఇక 2025 విశ్వావసు నామ సంవత్సరం. అలాగే ఇప్పుడు 2025 విశ్వావసు నామ సంవత్సరాన్ని మనం పూర్తి చేసుకుని తెలుగు సంవత్సరాన్ని ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం 2026 ఏవైతే ఈ సంవత్సరాదిలు పేర్లు ఏవైతే ఉన్నాయో, మరి నారదుడికి యొక్క విష్ణుభక్తి, నా అంత విష్ణుభక్తి ఎవరికీ లేదు అనే నారదుడి యొక్క ఆ యొక్క అహం ఏదైతే ఉందో దాన్ని పరీక్షించడానికి విష్ణుమూర్తే నారదుడిని ఒక స్త్రీ రూపంలో తయారు చేయటం, తర్వాత నారదుడు తర్వాత ఒక ఋషి ద్వారా ఇలాగ ఒక 60 మంది సంతానాన్ని ఆయన కనడం, ఆ తర్వాత అంటే స్త్రీ రూపంలో, తర్వాత అక్కడ నివసించే దగ్గర ప్రదేశంలో ఆ నదిలో అక్కడ వరదలు రావడంతో ఆ యొక్క 60 మంది సంతానం కూడా గతించటం. సో పుట్టెడు శోకంతో ఉన్న నారదుడికి అప్పుడు విష్ణువు ప్రత్యక్షమే. సో నీ విష్ణు భక్తి మామూలప్పుడే కాదు, ఇలాంటి మనకి ఎన్నో భావోద్వేగ సమయాలు ఉన్నప్పుడు కూడా ఆ భక్తి అనేది నిలవాలి. సో ఈ శోక సంద్రంలో సో నీకు గుర్తు రాలేదు చూసావా, ఎక్కువ ఆనందంలో ఉన్నప్పుడు కాదు దుఃఖంలో ఉన్నప్పుడు గుర్తుకు రావటమే నిజమైన భక్తి అని చెప్పి విష్ణుమూర్తి చెప్పగా, ఆ తర్వాత సరే మరి ఈ 60 మంది నా సంతానానికి సంబంధించి మరి ఏదో ఒక ఈ జన్మ తీసుకున్నందుకు ఈ స్త్రీ రూపంలో ఆయనకు విష్ణు మాయ ద్వారా ఏర్పడిన ఈ యొక్క రూపానికి ఏదో సార్థకత కలగాలి అంటే ఆ 60 మందే తెలుగు సంవత్సరాదులుగా కాలక్రమేణా కాలంతో పాటుగా నడుస్తారు అని విష్ణువు ఆ యొక్క నారదుడికి వరం ఇవ్వటం. అలాగే మనకి ప్రభవ, విభవ, ప్రమోద్యోత ఇలాగా 60 తెలుగు సంవత్సరాల పేర్లు మనకి రావటం. దానిలో 40వదే ఈ పరాభవనామ సంవత్సరం. ఆ సంవత్సరానికి తగ్గట్టుగా, ఆ పేరుకి తగ్గట్టుగా ఆ సంవత్సరం ఉంటుంది అని విష్ణుమూర్తి తెలుపుగా, దానికి తగ్గట్టుగా వికారి, శార్వరి, ప్లవము, శుభకృతు, శోభకృతు, క్రోధి అన్నీ మనం చూస్తూనే ఉన్నాం, దానికి తగ్గట్టుగా జరుగుతున్నాయి. పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాం, ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరాభవాలు, అహంతో వచ్చే అనేకమైన సమస్యల వల్ల ప్రపంచ దేశాల మధ్య వస్తున్న ఈ యొక్క అనిశ్చితిని కూడా మనం గమనిస్తున్నాం. సో ఎంత పెద్ద దేశాలైనా పరాభవానికి గురికాక తప్పని పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉన్నాయి, అవి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఏ సంవత్సరానికి తగ్గట్టు ఆ సంవత్సరం పేర్లు ఉంటాయన్నమాట. అది విష్ణుమూర్తి యొక్క వరం నారదుడికి. సో ఇక ఈ పరాభవనామ సంవత్సరం మరి అన్ని రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహ మూర్తిత్వాలు, వాళ్ళ యొక్క స్థితిగతి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం. ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి సంబంధించి వాళ్ళకి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, మేషరాశి ఫలితాలు చూస్తే కనుక వీరికి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే
భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదం కలిపి మనం మేషరాశిగా చెప్పుకుంటాం. అదే మీ పేరులో మొదటి అక్షరం కనుక చు, చే, చో, ల, లి, లు, లే, లో, ఆ ఈ యొక్క అక్షరాలతో మీ పేరులో మొదటి అక్షరం మొదలైతే కనుక ఇది మీరు మేషరాశిగా ఈ యొక్క రాశి ఫలాలు ఏదైతే ఉన్నాయో ఉగాది రాశి ఫలాలు మీరు చూసుకోవచ్చు. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 2, అవమానం 4. ఆదాయం 11 భాగాలు ఉంది అంటేనే మేషరాశి వారికి చక్కగా ధనాదాయం బాగానే ఉంది, వ్యయం కూడా 5 పాళ్ళే ఉంది. కాబట్టి తప్పకుండా ఇక్కడ మీ యొక్క వ్యయానికి మించిన ఆదాయమే ఉంది కాబట్టి చాలా వరకు కూడా ఆర్థిక పరిస్థితి ఈ సంవత్సరం మేషరాశి వారికి బాగానే ఉంటుంది. రాజపూజ్యం 2, అవమానం 4. మరి ఏలినాటి శని అనేది ఒకటి నడుస్తుంది కాబట్టి సంఘంలో గౌరవం అనేది, సమాజంలో కొంచెం కీర్తి అనేది మనకు కొంచెం తగ్గడం అనేది గమనించవచ్చు. దాని ద్వారా రాజపూజ్యం 2, అవమానాలు కొంచెం మనం ఎక్కువగా ఫేస్ చేసే ఆస్కారాలు ఉండొచ్చు. నేను మొట్టమొదటిసారి చాలా మంత్స్ క్రితమే వీడియో చేశా. గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు. 8 సంవత్సరాలు కంటిన్యూగా, గత కొన్ని వందల సంవత్సరాల్లో ఎప్పుడూ లేనిది 8 సంవత్సరాలు కంటిన్యూగా గురుడు ఇక్కడ అతిచారంలో ఉండబోతున్నాడని తెలుగు యూట్యూబ్ ఛానల్స్ అండ్ మన ఆస్ట్రాలజికల్గా మొదటిసారి రీసెర్చ్ ఓరియంటెడ్గా 2025 టు 2033 వరకు గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు చెప్పిన మొట్టమొదటి ఛానల్ మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్. సో ఇదే విధంగా ఇక్కడ మనం చూస్తే కనుక ఈ గురువు గారు సంవత్సరంలో ఒక 13 నెలల పాటు ఒక రాశిలో ఉండాలి. అలాంటి గురుడు 13 నెలల్లో 3 రాశులు మారుతున్నాడు. ఇదే అతిచారం. సో దీని గురించి చాలా వీడియోస్ చేశా, ఒకసారి అవి కూడా చూడవచ్చు క్షుణ్ణంగా. సో ఇక్కడ గురుని యొక్క స్థాన సంచారం ఈ విధంగా ఉంది. గురుడు అతిచారంలో ఉన్నాడు. జూన్ 1వ తారీఖు వరకు కూడా మేషరాశి వారికి 3వ స్థానంలో ఆయన లోహమూర్తిగా ఉంటారు. అలాగే జూన్ 2 నుంచి మళ్ళీ ఆయన 4వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఇక్కడ రజతమూర్తిగా ఉంటూ ఉన్నారు. సో అలాగే మళ్ళీ ఆయన అక్టోబర్లో కూడా గురువు గారు సింహరాశిలోకి మారుతూ ఉన్నారు. ఈ విధంగా గురువు గారు 3, 4, 5 స్థానాల మీదుగా ఆయన యొక్క సంచారం ఉంటూ ఉంది. శనిక ఏలినాటి శని నడుస్తూ ఉంది. 1000 స్థానంలో లోహమూర్తిగా ఆయన గత సంవత్సరం నుంచే సంచరిస్తూ ఉన్నారు. రాహుకేతువుల విషయానికి వస్తే రాహు ఇక్కడ వీళ్ళకి ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి లాభస్థానంలో రాహు ఉన్నారు. సో డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు లాభంలో, కేతువు 5వ ఎంట ఇద్దరికి ఇక్కడ ఇద్దరు కూడా నడుస్తూ ఉంటారు. సో తామ్రమూర్తులుగా వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ ప్రజెంట్ లాభస్థానం, పంచమ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత డిసెంబర్ 6 నుంచి దశమ స్థానంలోకి వెళ్తారు. దశమ స్థానంలోకి రాహు, చతుర్థంలో కేతువు ఇక్కడ మళ్ళీ తామ్రమూర్తులుగా ఇక్కడ రాహుకేతువులు కూడా ఈ సంవత్సరం గురుడు 3 రాశులు మారుతూ ఉంటే రాహు 2 రాశులు మారుతూ ఉన్నాడు. సో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేషరాశి వారికి శని యొక్క ఫలితం ముందు మనం తీసుకున్నట్టయితే కనుక 1000 స్థానంలో శని యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది. ఈ 1000 స్థానంలో శని యొక్క సంచారం కొంచెం మీకు నిద్ర తక్కువ అవటం కానీ, లోన్లీనెస్, ఒంటరితనం కలిగించే ఫీలింగ్స్ కానీ ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు నెమ్మదిగా పెరిగే ఆస్కారాలు కూడా ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఆలోచనలు తగ్గించుకోవడం అనేది మంచిది. అలాగే ఈఎంఐస్, కమిట్మెంట్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. ఖర్చులని నిలకడ చేసుకోవాల్సిన అవసరం శని దానిలో మీకు డిసిప్లిన్ని నేర్పించాలి అనుకుంటున్నాడు. తాగుడు, వ్యసనాలు వీటి జోలికి ఎవరైతే వెళ్తారో వీటికి తప్పకుండా మళ్ళీ మీరు వాటి జోలికి వెళ్లకుండా శనే ఈ సంవత్సరం పులి స్టాప్ పెట్టించే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 1000 స్థానంలో శని యొక్క సంచారం, శాటర్న్ అంటేనే ఫియర్, భయం. కాబట్టి 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కొన్నిసార్లు ఏంటంటే
ఇక్కడ మనకి 12th హౌస్ అనేది హాస్పిటల్స్ కావచ్చు, ఆశ్రమాస్ కావచ్చు, డొనేషన్స్ కావచ్చు, ఎక్స్‌పెండిచర్స్ ఆర్ లాసెస్ కావచ్చు. అంటే మీరు ఎక్కువగా చక్కగా మెడిటేషన్ వైపు, డొనేషన్ వైపు, ఆశ్రమాల వైపు వెళ్తే పాజిటివ్ రిజల్ట్స్ మీరు పొందగలుగుతారు. తద్వారా అన్నెసరీ లాసెస్ కానీ, లోన్లీనెస్ కానీ, లేకపోతే హాస్పిటలైజేషన్ కానీ ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ మీరు పొందకుండా పాజిటివ్ ఎఫెక్ట్స్ని మరి వ్యయ స్థానం అంటే ఈ రెండు, ఆ డొనేషన్ కానీ ఇటు లాస్ కానీ. సో మనం ఇటువైపు ఈ పాజిటివ్నెస్ ఉంటే మనకి నెగిటివ్ మన దగ్గరికి రాదు. కాబట్టి ఈ విషయాల్లో తప్పకుండా మీరు మెడిటేషన్ని, డొనేషన్స్ని, ఆశ్రమాస్ని, స్పిరిచువాలిటీని పెంచుకోవడానికి అంత ప్రయత్నం చేస్తే తద్వారా చక్కగా మీరు ఈ యొక్క లోన్లీనెస్ కావచ్చు, హాస్పిటలైజేషన్ కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ నుంచి శనిచ్చే ఫలితాన్ని సంవత్సరం దాని నుంచి బయటపడగలుగుతారు. కాబట్టి ఇక్కడ మళ్ళీ విదేశీ ప్రాజెక్టులకి సంబంధించి కావచ్చు, అండ్ కొన్నిసార్లు హాస్పిటల్ ఫీల్డ్లో సర్వీస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటికి సంబంధించి అయితే మళ్ళీ పాజిటివ్ రిజల్ట్స్ ఈ రాశి వాళ్ళు చూడొచ్చు. అంటే ఈ రంగాల్లో వాళ్ళు ఏదైనా ఉద్యోగాలు చేస్తున్నట్టయితే కనుక అది మళ్ళీ వాళ్ళకి పాజిటివ్ రీసెర్చ్ వర్క్ కావచ్చు. సో వీటిలో అలాగే గురువు గారి యొక్క సంచారం మనం కనుక చూస్తున్నట్టయితే కనుక జూన్ 2వ తారీఖు వరకు తృతీయంలో ఉంటున్నారు. కాబట్టి 3వ ఇంట్లో ఉన్న గురుడు చక్కగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేస్తాడు. షార్ట్ జర్నీస్ కొంచెం ఫ్రీక్వెంట్గా ఉంటూ ఉంటాయి. ఒక స్థిరత్వాన్ని మీరు పొందబోయే ముందు దానికి ఫేస్ చేసే ఇంటర్వ్యూస్ మీకు కొన్ని జూన్ లోపలే తగిలే ఆస్కారాలు ఈ యొక్క మేష రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మనం అనుకున్నట్టు జూన్ 2 నుంచి 4వ ఇంటికి అక్టోబర్ 31 వరకు కూడా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఒక 5 నెలలు గురువు గారు మళ్ళీ చతుర్థ స్థానం సంచారంలో అంటున్నారు. ఇది అద్భుతమైన సంచారం. ఎందుకంటే ఆయన యొక్క ఉచ్చస్థితిలో గురువు గారి యొక్క సంచారం జరుగుతూ ఉంది. కాబట్టి చక్కగా ఈ సమయంలో వాహనాల కొనుగోలు కావచ్చు, అలాగే స్థిరాస్తుల మనం అలవర్చుకోవటంలో కావచ్చు, అండ్ ఇంటి రినోవేషన్ కావచ్చు, నూతన గృహ ఆరంభాలు కావచ్చు, లేకపోతే ప్లానింగ్స్ కావచ్చు, తల్లిగారి ఆరోగ్యం కావచ్చు, వీటన్నిటి విషయాల్లో 4th హౌస్లో జనరల్గా జూపిటర్ నాట్ గుడ్ నాట్ బ్యాడ్ న్యూట్రల్ రిజల్ట్స్ ఇస్తాడు. కానీ ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల చాలా వరకు స్థిరాస్తుల్ని జూపిటర్ 2ని 4 చేస్తాడు, 1ని 2 చేస్తాడు. కాబట్టి డెఫినెట్గా స్థిరాస్తుల వృద్ధి, వాహనాల కొనుగోలు విషయంలో చాలా వరకు మీకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాన్ని గురుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అదేవిధంగా సింహరాశికి కూడా అక్టోబర్ 31 నుంచి గురువుగారు అడుగు పెడుతున్నారు. ఇది ఇంకా మంచిది. చతుర్థంలోంచి పంచమంలోకి గురుడు వెళ్ళటం చాలా వరకు మీకు మీ యొక్క ఇంటెలిజెన్స్, మీ యొక్క జ్ఞానం పెరుగుతుంది. మీ సంతానానికి సంబంధించి వాళ్ళ అభివృద్ధి ఉంటుంది. ఏ ఇంక్రిమెంట్స్, హైక్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాటికి సంబంధించిన విషయాల్లో గురుడు చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు అక్కడ ఉంటాయి. ఇక్కడ గురువుగారి యొక్క పంచమ స్థాన స్థితి సంచారం సంతాన ప్రాప్తి, ముఖ్యంగా సంతాన ప్రాప్తికి సంబంధించిన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయించగలగటం, ఇలాంటివి అక్టోబర్ 31 నుంచి కూడా మళ్ళీ గురుడు యొక్క ఇక్కడ ఆయన పంచమ స్థాన స్థితి సంచారం బాగా యోగిస్తుంది. ఇక రాహు విషయానికి వస్తే లాభస్థానంలో ఉన్న రాహు వీళ్ళకి కూడా ఈ రాహు సంచారం డిసెంబర్ 5 వరకు కూడా మనం చూస్తే డిసెంబర్ 5 వరకు అంటే ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా డిసెంబర్ 5 వరకు కూడా లాభస్థానంలో ఉంటున్నాడు. లాభస్థానంలో రాహు ఉండటం చాలా మంచిది. ఏలినాడ్సిని నడుస్తున్న సమయంలో కూడా ఊరట కలిగిస్తూ మిమ్మల్ని తీసుకెళ్తున్న గ్రహం రాహు మాత్రమే అని నేను మీకు చాలా రోజుల నుంచి నేను చేస్తున్న ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను. కాబట్టి డెఫినెట్గా ఈ సమయంలో రాహువు మీకు లాభస్థానంలో కమిషన్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి, సేల్స్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి, అండ్ బిజినెస్లోను, అండ్ కొద్ది గొప్ప మీ యొక్క జాబ్లో రికగ్నైజేషన్, గుర్తింపు తెచ్చే విషయాల్లో రాహు చాలా 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 బాగా పనిచేస్తాడు. మరి పంచమ స్థానంలో కేతు ఉంటాడు ఇక్కడ డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా. మరి ఈ డిసెంబర్ 5వ తారీఖు ఉన్న కేతు మాత్రం సమ్ డిసాటిస్ఫాక్షన్ ఇన్ యువర్ కిడ్స్ ఎడ్యుకేషన్ విషయాల్లో కావచ్చు, అండ్ కొన్నిసార్లు మీరు చేసే వర్క్లో సరైన క్రియేటివిటీ చూపించలేకపోయే లోపం కలిగజేసే విషయాలు కావచ్చు. సో కాబట్టి అలాగే ఇక్కడ మనం అనుకున్నట్టు కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ మనం ఎందుకు చేస్తున్నామో తెలియకుండా హెడ్లెస్ ప్లానెట్ పంచమ స్థానంలో ఉండటం వల్ల చేసే ప్రయత్నాలు ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి
సో వీటి విషయాల్లో కేతు ఇచ్చే ఈ యొక్క నెగిటివ్ రిజల్ట్స్ని మాత్రం వీళ్ళు కొంచెం చూసుకోవాలి. డిసెంబర్ 6 నుంచి మళ్ళీ రాహు ఇక్కడ 10th హౌస్లోకి వస్తున్నారు. ఈ సంవత్సరం రాహు యొక్క ట్రాన్సిట్ చాలా బాగుందని చెప్పాలి. దశమ స్థానాల్లో చాలా యూనిక్నెస్ని క్రియేట్ చేస్తాడు. కెరీర్ పరంగా మీకు మంచి ఇమేజ్ని, మంచి స్పాట్లైట్ని ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. అలాగే కాకపోతే కేతువు మాత్రం కొంచెం చతుర్థ స్థానంలోకి వస్తాడు కాబట్టి ఇక్కడ దశమంలో ఉన్నప్పుడు డెఫినెట్గా మళ్ళీ ఇక్కడ కేతు యొక్క సంచారం మనం చూసినట్టు కనుక మరి చతుర్థ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి అక్టోబర్ ఇక్కడ ఈ డిసెంబర్ 5 తర్వాత నుంచి కేతు మాత్రం అర్ధాష్టమంలో కొంచెం మళ్ళీ మానసిక అశాంతిని, మరి ఉద్యోగంలో మనం యూనిక్గా ఎదగాలి అంటే తప్పకుండా మన మనశ్శాంతిని కొంచెం మనం సాక్రిఫైస్ చేయాలి అన్నట్టుగా కొన్ని పరిస్థితులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఈ 4th హౌస్లో కేతు వచ్చినప్పుడు డిసెంబర్ 5వ తారీఖు నుంచి కొంచెం అక్కడ మళ్ళీ అక్టోబర్ వరకు గురుడి యొక్క ట్రాన్సిట్ బాగుంది, కానీ డిసెంబర్ నుంచి చతుర్థ స్థానంలో కేతు వస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి మీరు కొంచెం నెమ్మదిగా మదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, డెఫినెట్లీ యూ లూజ్ యువర్ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతని వదిలేసుకుని పనిచేయాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే యూనిక్గా జాబులు ఎదగాలంటే తప్పని పరిస్థితి. సో ఈ విధంగా ఈ సంవత్సరం గురువు గారి అతిచారం 3 రాశుల్లో, రాహు యొక్క సంచారం 2 రాశుల్లో, శని వ్యయ స్థానంలో బ్రీఫ్గా మనకి ఇక్కడ ఫలితాన్ని ఇస్తాం. సో కాబట్టి ఇంకా మనం మంత్లీలో, వీక్లీలో ఇంకా ఎలా నడుస్తుంది ఏంటి, ఏ సమయాల్లో ఈ ట్రాన్సిట్ మరి 3 రాశులు మారుతున్నాడు కాబట్టి ఇంత ఫాస్ట్ మూమెంట్ ఎప్పుడూ లేదు. యాక్చువల్గా 3 రాశులు మారుతున్నాడు కాబట్టి కంపల్సరీ స్ట్రాటజీ అనేది చాలా ఈ గురుడి అతిచారంలో మెయిన్. అటు మంత్లీ ఫాలో అవ్వాలి, వీక్లీ ఫాలో అవ్వాలి, ఎప్పటికప్పుడు చక్కగా మంచి ప్రికాషన్స్ అనేవి మనం చెప్తున్న గైడెన్స్ అని ఫాలో అవుతూ ఉంటే ఇంకా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. అందరికి కూడా మన మేష రాశి ఫ్యామిలీ అందరికీ మరొకసారి పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.